దేవా, శరీరధారిగా ప్రభునైనా వాక్యముగా ఈ లోకానికి దిగి వచ్చిన మా రక్షక మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఇంతవరకు ఆత్మరూపమైన మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునే ధన్యత మాకు ఇచ్చారు. ఎందరికో లేని ఈ భాగ్యాన్ని ప్రభు, ఈ సమాధానాన్ని మాకు అనుగ్రహించినందుకు అవకాశాలు లెట్లోనికి 5వ ఆదివారానికి మేము చేరున్నాం. అయ్యా, మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభు. నైనా నీ వాక్యమును ప్రభు బిడ్డలు అర్థం చేసుకోవడానికి, నైనా నీ వాక్యమును నేర్చుకోవడానికి, నీ వాక్యమును పాటించడానికి, నాయనా నీ వాక్య ప్రకారం ప్రభు నీ వాక్యపు వెలుగులో మేము నడవటానికి సహాయం చేయండి తండ్రి. దేవాని మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మీ స్వాధీనంలోకి తీసుకునండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి ప్రభు. ఇదిగో నాయన ఎవరు కూడా ఎవరి హృదయాలు ప్రభు నాయన పరధ్యానముగా తండ్రి లోకం వైపు కాకుండా తండ్రి నాయన మీ వైపు చూడగలగడానికి సహాయం చేయండి. నాయన ఈ వాక్యంలో ఉన్న ప్రతి సత్యము కూడా మీరు ప్రభు మాతో మాట్లాడుచుండగా మమ్మల్ని ఆత్మీయంగా ప్రభు నూతన పరచుమని. అయ్యా, ఇదిగో ప్రభు లోకం ఎంతో భయంకరంగా మారుతుంది తండ్రి. మీ రాకెప్పుడో మీ సమయం ఎప్పుడో మేము ఎరగకున్నాము కనుక మేము సిద్ధపాటు కలిగి ముందుకు సాగడానికి సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసయ్య కృపగల నామములో ప్రార్థన పొందుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృప సమాధానం కలుగును గాక. ఆమేన్. దయచేసి క్రీస్తునందు ప్రియులైన పరిశుద్ధ దేవుని సంగమా, సహవాసమా, దేవుని మహోన్నతమైన కృపను బట్టి మనందరి జీవితకాల పర్యంతంలో లెంట్లోని 5వ పునరుత్థాన ఆరాధనలో మనం ఏకీభవించడానికి దేవుడు చూపించారు. అందుని బట్టి దేవుడు మరి ఇంతవరకు మనందరికి కావాల్సిన ఆరోగ్యము, ఆయుష్కాలము, సమాధానం అనుగ్రహించినందుకు మొదటిగా మనందరూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులుగా ఉన్నాము. అలాగే మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మంచిదండి. ఈ సమయాన నేటి పాఠం కొరకు యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చారు. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. నేటి వాక్య భాగపు అంశం ఘనతకు అర్హుడు యేసయ్య. ఘనతకు అర్హుడు యేసయ్య. ఒకసారి చెప్తారు అందరూ? ఘనతకు అర్హుడు. ఎందుకు చూద్దాం. సరే, మనం చదువుకున్న ఈ పాఠం లాజరు గృహములో కూడిక జరుగుతుంది, ప్రార్థన కూడిక. అయితే ఈ కూడికి జరిగేటప్పటికి ఆ బేతనియ యెరూషలేము ఆ ప్రాంతం యొక్క వాతావరణం ఎలా ఉంది అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి అని కనుక ఆలోచన చేస్తుంటే ఆ అధ్యాయానికి పైన చివరి వచనం ఉందో చూడండి. అక్కడ ఒక మాట నేను చదువుతున్నాను. 57వ వచనం పైన 57వ వచనం ఉంది. అప్పటికి ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన అంటే యేసు ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిసినట్లా తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవలని ఆజ్ఞాపించినది. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, ఎలాంటి పరిస్థితుల మధ్య లాజరు ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువుకి ఘనత కలిగిందంటే వాస్తవానికి అప్పటికి ప్రధాన యాజకులు ఒక ఆర్డర్ జారీ చేశారు. ఒక ఆర్డర్ మన ప్రాంతంలో కూడా ఒకవేళ ఎవరైనా నేరస్తులు కానీ లేకపోతే ఎవరైనా సమాజానికి హాని తలపెట్టి వాళ్ళు దొరకకపోతే పోలీసు వారు ఇదిగో ఫలానా వారి యొక్క ఫోటో ముద్రించి ఆ యొక్క సెంటర్స్ లో లేకపోతే ప్రదేశాలు అంటించి ఈ వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు మాకు తెలియజేయండి అని పోలీస్ డిపార్ట్మెంట్ వారు పోస్టర్లు అంటిస్తూ ఉంటారు. ఈ వ్యక్తి గురించి కనుక మీకు సమాచారం తెలిస్తే మాకు అందించండి, మాకు తెలియజేయండి. వాస్తవానికి 57 వచ్చిన అలాంటి ఆర్డర్ అనేది ఒకటి, అలాంటి నోట్ ఒకటి జారీ అయింది.
ప్రధాన యాజకులు యేసు ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలుసుంటే గనక మేము ఆయన బంధించినట్లుగా పట్టుకున్నట్లుగా మాకు తెలియజేయండి అన్నారు. అంటే సిచ్యుయేషన్ ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇది ఇటువంటి సిచ్యుయేషన్ లో ఇప్పుడు 12వ అధ్యాయం ప్రారంభమవుతుంది. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చారు. మనం గడిచిన వారం వాక్య భాగంలో కూడా చెప్పుకున్నాము. పస్కా పండుగ అనేది యూదులకు కావచ్చు, క్రైస్తవులకు కావచ్చు అతి ప్రాముఖ్యమైన పండుగ. ఎందుకు ప్రాముఖ్యమైన పండుగ అంటే పస్కా పండుగ రోజే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడ్డారు. క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడినని కొరింథీ పత్రికలో మనం చదువుకుంటున్నాము. యాక్చువల్గా పస్కా పశువుగా ఒక గొర్రెపిల్ల, మేకపిల్ల కానీ గొర్రెపిల్ల కానీ వధించబడుతుంది. కానీ ఇంకా వాటి అవసరం లేకుండా క్రీస్తు ప్రభువే పస్కా పండుగ రోజు ఆయన వధించబడ్డాడు. ఇక్కడ కొన్ని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చూడండి. యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఇంటికంట బేతనీకు పస్కా పండుగ 6 దినాల ముందుగా వచ్చారు. అంటే ఇప్పుడు మనం వచ్చే వారం మట్లాదివారం తర్వాత ఆ శుక్రవారం ఏ వారం మనకి గుడ్ ఫ్రైడే. ప్రపంచమంతా కూడా గుడ్ ఫ్రైడే పర్వదినముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమానుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అంటే పస్కా పండుగ రోజు, అంటే గుడ్ ఫ్రైడే రోజు యేసయ్య సిలువ వేయబడ్డారు. కాబట్టి ఇప్పుడు ఆ పస్కా పండుగకు 6 రోజుల ముందుగా యేసయ్య బేతనీకి వచ్చారు. అంటే అర్థం ఏమిటంటే యాక్చువల్గా ఆదివారము యేసయ్య ఆదివారం కనుక బేతనీకి వస్తే 6 రోజులు ఆ తర్వాత ఆయన పస్కా పండుగలో ఆయన సిలువకి అప్పగించబడబోతున్నారు. సిలువకి ఆయన బలియాగం చేయబడబోతున్నారు. యాక్చువల్గా ఆదివారం యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లాజరు ఇంటికి వస్తే ఇక్కడి నుంచే మట్లాదివారం కార్యక్రమం కూడా ఆయన యెరూషలేముకి వెళ్తున్నారు. ఇక్కడ బేతనియా అనే గ్రామము యెరూషలేముకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది చాలా దగ్గరగా ఉంది. అంటే ఆయన ఇంకా మట్లాదివారం తర్వాత సిలువ శ్రమ ఆ ఘట్టాలు ఇవన్నీ కూడా వరుసగా జరగబోతున్నాయి. అంటే ఆయన యెరూషలేముకి దగ్గర అవుతున్నారు, సిలువకి దగ్గర అవుతున్నారు. ఆ క్రమంలోనే బేతనీకి వచ్చారు. ఇది సిచ్యుయేషన్. అయితే ఇక్కడ వాక్యంలోనికి వద్దాము. లాజరు యొక్క ఇంటిని యేసుక్రీస్తు ప్రభు వారు దర్శించారు. లాజరు ఇంటికి వచ్చారు. అసలు ఒక విషయం గమనిద్దామా? ఇప్పుడు ఎవరింట్లో అన్నా ఆ కుటుంబంలో ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆదరణ కూడిక పెట్టుకుంటూ ఉంటాం కదా. ఆదరణ కూడిక పెట్టుకున్నప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన బంధుమిత్రులు, సంఘస్థులు, తెలిసిన వారు, గ్రామస్తులు, పరిచయస్తులు అందరూ కూడా ఆదరణ కూడికి వచ్చి వారిని పరామర్శించి ధైర్యంగా ఉండండి మరి మనం అని కొంచెం వాళ్ళని ఏం చేస్తాం, కొన్ని ఆదరణ మాటలు ధైర్యపరచడం లేకపోతే కొంచెం వారిని పరామర్శించడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ. మనందరం కూడా అట్లానే చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చనిపోయిన వ్యక్తి సందర్భంగానే 3వ రోజు 6వ రోజు లేకపోతే ఆ రోజు రాత్రో లేకపోతే నువ్వు ప్రార్థన కూడికి పెట్టుకుంటావే. ఆల్రెడీ చనిపోయినోడు బ్రతికొచ్చాడు. ఇక్కడ లాజరు ఏమంటే చనిపోయినోడు బ్రతికొచ్చాడు. సాధారణంగా ఆదరణ కూడికంటే అందరూ కూడా కొంచెం విషాదంగా, విచారంగా, మౌనంగా, ధీరంగా ఇలా ఉంటది. కానీ చనిపోయిన లాజరే బ్రతికొచ్చాడు. ఇంకెంత అట్టహాసంగా కూడడం జరుగుతుంది. ఇంకెంతమంది ఇంకా చెప్పాలంటే యేసుని చూడటానికే కాకుండా లాజరును కూడా చూడటానికి అనేక మంది తండోపతండాలకు వచ్చేస్తున్నారు. అంతే కదా. చచ్చిపోయినోడు బ్రతికొచ్చాడంటే పరిగెట్టుకుని వెళ్ళి చూస్తాం అన్నమాట. ఎందుకంటే నిజంగా పాస్టర్ గారు ఎవరు చెప్పినట్టు నరకం ఉందా లేకపోతే పరలోకం ఉందా, నువ్వు ఏం చూసావు, ఏం విన్నావు, ఇవన్నీ నిజమా ఒట్టుగా ఎంటర్ చేయడానికి అందరూ కూడా ఎందుకంటే పరిగెట్టుకుని మరీ వస్తుంది. ఎందుకంటే చచ్చిపోయినోడు బ్రతికాడు కాబట్టి, చావు తర్వాత ఏముందో మనకు తెలియదు కాబట్టి. ఇప్పుడు లాజరు చనిపోయినోడు బ్రతికొచ్చాడు, 4 రోజుల తర్వాత యేసే బ్రతికించాడు. కాబట్టి ఇంకెంత జనాలతో కిక్కిరిసి ఆ కూడికి జరుగుతుందో మనం కొన్ని ఊహించుకుందాం. అయితే ఇటువంటి సిచ్యుయేషన్లో చూడండి, లాజరు గారి ఇంట్లో ముగ్గురు ఉన్నారు. ఒకరు మార్తా, మరియా, మూడోది లాజరు. మార్తా గారికి కుటుంబం ఉన్నట్టుగా కానీ, భర్త పిల్లలు ఉన్నట్టుగా కానీ, లేకపోతే మరియ గారికి భర్త పిల్లలు ఉన్నట్టుగా కానీ మనకేమీ చరిత్ర చెప్పట్లేదు. వారు ఏ వయసులో ఉన్నారో మనకైతే తెలియదు. కానీ అలాగే లాజరు గారు కూడా లేకపోతే కుటుంబము, భార్య, పిల్లలు ఉన్నట్లుగా మనకేమీ ఆధారాలు ఏమీ కనపడట్లా. వారి ముగ్గురు ప్రస్తావన ఉంటుంది లూకా సువార్తలైనా యోహాను సువార్తలైనా. ఈ ముగ్గురు గురించి ఒక మాట ముందు అధ్యాయంలో రాయబడ్డది, చాలా విలువైన మాట. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం చూడమ్మా. యోహాను సువార్త 11:5. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. ఈ మాట చాలా వాల్యుబుల్.
యేసంట మార్తను, ఆమె సహోదరి అంటే ఎవరు మరియను, లాజరును కూడా ప్రేమించి. ఆ ఇంట్లో ఉన్నది ముగ్గురే, ఆ ఇంట్లో ఉన్నది ముగ్గురు, ముగ్గురిని యేసయ్య ప్రేమించాడంట. నిజానికి యేసయ్యని ప్రేమించేవారు అనేక మంది, యేసయ్యని ఇష్టపడేవారు అనేక మంది, కానీ యేసయ్య చేత ప్రేమించబడ్డవారు, నిజానికి దేవుడు అందరిని ప్రేమిస్తున్నారు, కానీ వీరిని గురించి ప్రత్యేకంగా వ్రాయబడ్డది యోహాను సువార్తలో. మార్తను, మరియను, లాజరును ప్రేమించు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నీకు నాకు ఒక ఆశ కలగాలి, నీకు నాకు కూడా ఒక కోరిక కలగాలి. ఆ కోరిక ఏమిటంటే యేసయ్య అంట లాజరును, మార్త, మరియను ప్రేమించాడు, అలాగే నన్ను కూడా ప్రేమిస్తే బాగుంటుంది, నన్ను కూడా ఆయన అభిమానంగా చూస్తే బాగుంటుంది, నన్ను కూడా ఆయన ప్రత్యేకంగా చూస్తే బాగుంటుంది అని ఒక ఆశ నీలో నాలో కలగాలి, ఒక కోరిక నీలో నాలో కలగాలి. అయితే ఆశ కలగటమే కాదు, కానీ ఆశ నెరవేరాలంటే కొన్ని క్రియలు నీలో ఉండాలి, కొన్ని క్రియలు నీలో ఉండాలి. అవే ఇక్కడ కనబడుతున్నాయి. 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే 2వ వచనంలో చూడండి. 2వ వచనంలో మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో పాటు కూర్చున్న వాడు ఒకడు, మరియేమో మిక్కిలి విలువైన అచ్చ జటామాంసాత్తరు 300 దేనారములు విలువ చేసి అత్తరు తీసుకొచ్చి యేసు పాదాలకి అభిషేకం చేసి. ఆ ఇంట్లో ఉన్నది ఎంతమంది అని చెప్పుకున్నామండి? ముగ్గురే. ముగ్గురు ఏం చేస్తున్నారో అక్కడ ముగ్గురు పనులు కూడా రికార్డ్ చేయబడ్డాయి. మార్త ఉపచారం చేస్తుందంట, అంటే మార్తమ్మ గారికి ఎంతసేపు వండి పెట్టడం చాలా ఇష్టం. యేసయ్య శిష్యులకి గతంలో వండి పెట్టేది. అప్పుడైతే మార్తను అనేక పనులు పెట్టుకున్నామని యేసయ్య మందలించారు, కానీ ఇప్పుడు మందలించట్లా, యేసయ్య అంగీకరిస్తున్నాడు. కొంతమందికి ఎంతమంది వచ్చినా వండి పెట్టడం అనేది చాలా ఇష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. వాళ్ళు అమ్మ ఎంత బాగా ఉండేవమ్మా, అసలు నువ్వు ఎలా ఉండేవో ఏంటో, ఈ రుచి ఇప్పుడు తెరలేదు అంటూ ఉంటే కనుక ఇంకా ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మార్త కూడా వండి పెట్టడం ఇష్టం. మరి కొంతమంది ఉంటారు, ఇప్పుడు రాత్రి 11ంటికి చుట్టం వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి, అన్ని కడిగేసి మొత్తం పడుకునే ముందు అప్పుడు అనుకోకుండా ఎవరో వచ్చారు, ఇప్పుడు మళ్ళీ పొయ్యి వెలిగించి మళ్ళీ అతనికి ఏదైనా వండి పెట్టి మళ్ళీ కడగాలంటే తలకు మించిన భారం, కొంచెం గొడుక్కుంటూ సనుక్కుంటూ పని చేస్తాం. కానీ మార్తకి వండి పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట. తినేవాళ్ళు ఉండాలి కానీ. సరే, ఇప్పుడు మార్త తన శ్రమను దారిపోస్తుంది. వండి పెట్టడం అంటే ఈజీ కాదు కదండి, ఏమండి? ఈజీయా? చాలా పని ఉంటుంది. ఈ రోజున వండటం అనేది భారం అయిపోయే కర్రీ పాయింట్లు, రెస్టారెంట్లు పెరిగిపోతున్నాయి, అనారోగ్యాలు కూడా పెరిగిపోతున్నాయి. కానీ సమయాన్ని గమనించిన విషయం ఏంటంటే వంట వండాలంటే అవన్నీ కట్ చేసుకోవాలి, అవన్నీ వండాలి, సిద్ధపరచుకోవాలి, గోడంతా కడుక్కోవాలి. కానీ మార్త ఇష్టపూర్వకంగా మా సహోదరుడు బ్రతికొచ్చాడు, మా యేసయ్య మా ఇంటికి వచ్చాడని తన శ్రమను ధారపోస్తుందండి. శ్రమను ధారపోస్తుంది. ఎందుకు యేసయ్య ఇష్టపడ్డాడంటే ఊరికినే యేసయ్య ఇష్టపడలేదు. కానీ రెండోది, లాజరు ఏం చేస్తున్నాడంట, ఆయన దగ్గర కూర్చున్నాడు, ఆయన పక్కనే కూర్చున్నాడు. మరణం నుంచి బ్రతికొచ్చిన వాడు ఆయనతో పాటు కూర్చున్నాడు. మూడోది, మరియా బేతనీ మరియా 300 దేనారముల అత్తరు తీసుకొచ్చి యేసు పాదాలకి పూస్తుంది. నిజానికి ఇప్పుడు జన బిడ్డలారా, దేనారము అంటే ₹1 అని చెప్తున్నాడు కింద అర్థంలో. అయితే ఈ సమయాన్ని 300 దేనారాలు అంటే ఆ రోజుల్లో ఒక రోజంతా కూలికి వెళితే, ఒక రోజు పనికి వెళితే ఒక దేనారము కూలిచ్చేవారంట. ఒక దేనారం కూలిచ్చేవారు అంటే 300 దేనారములు సంపాదించాలంటే ఒక లేబర్, ఒక పేద స్త్రీ కనుక 300 దేనారాలు కనుక పోగు చేయాలంటే ఆవిడ ఖర్చు పెట్టకుండా 300 రోజులు పనికి వెళ్తేనే కానీ 300 దేనారములు దాచుకోలేదన్నమాట. కాబట్టి ఈ సమయంలో 300 దేనారములు 300 రోజుల ఆమె కష్టార్జితం పెట్టి యేసయ్య కోసం ఆ ప్రాంతంలో ఉన్న అత్యంత విలువైన అత్తరు కొన్నది యేసు పాదాలకు పూసింది. చూడండి, మార్తమేమో వండే పనిలో బిజీగా ఉంది, లాజరేమో యేసయ్యతో పాటు బుద్ధిగా కూర్చున్నాడు, మరియమ్మేమో యేసయ్య పాదాలని తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పూసే పనిలో ఆవిడ బిజీగా ఉంది. ఈ సమయాన్ని చూడండి, ముగ్గురు కూడా దేవుని యొక్క సహవాసంలోనే ఉన్నారు. ముగ్గురు కూడా దేవుని ఘనపరిచే పనిలో ఉన్నారు. ఈ సమయాన్ని మనం ఆలోచించేదగిన మాట ఏంటంటే, నువ్వు కూడా ప్రజలను బిడ్డలారా, ఈ సమయాన నువ్వు కూడా యేసు కోసం ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు కూడా యేసయ్య కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే ప్రజలను బిడ్డలారా, ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతనికి చాలా డబ్బు ఉంది, కానీ ఆ డబ్బుని తన కోసం కూడా తను సరిగ్గా ఉపయోగించుకునేవాడు. ఇప్పుడు డబ్బు ఉందంటే అర్థం ఏంటి? మంచి నీట్గా బట్టలు వేసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి, కొంచెం ఉన్నంతలో కొంచెం సౌకర్యంగా తను
ఉండటానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే ఉంది కాబట్టి తనకి తాను. అయితే తను మంచి బట్టలు వేసుకునేవాడు కాదు. రెండోది దేవుని కొరకు కూడా దేవాలయానికి కూడా గుప్పులు విప్పేవాడు కాదు. మూడోది ఎవరన్నా ఏదైనా సహాయం కోసం వచ్చినప్పుడు కూడా అతని ఇంగిలి చేతితో కాకిని కూడా కొట్టేవాడు కాదు. కొన్ని ఎవరైనా అప్పు ఎవరా బాబు అంటే కూడా అప్పు కూడా ఇవ్వడానికి ఇష్టపడేవాడు కాదు. కాబట్టి ఆ డబ్బు ఏం చేసేవాడంటే, ఇప్పుడంటే అందరికి కరెన్సీ నోట్లు ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే కరెన్సీ కాలం కూడా అయిపోతుంది, అంత డిజిటల్ పేలే కదా. ఎక్కడైనా కొంతవరకు మనం మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, కానీ ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే ఇండియాలో అంతా. రూపాయికి 10 రూపాయలు కూడా ఫోన్ పేలు, గూగుల్ పేలే. సరే, ఓకే. సరే, ఇదివరకు రోజుల్లో డబ్బు అంటే కాయిన్స్ రూపంలో ఉండేది కదా, కాయిన్స్ నాణ్యాల రూపంలో ఉండేది. తన దగ్గర ఉన్న డబ్బు అంతానంట ధనవంతుడు ఏం చేశాడంటే, ఒక క్లాత్ లో ఒక మూట కట్టి, ఒక బట్టలో మూట కట్టి, తన పెరట్లో ఒక గొయ్యి తీసి ఆ డబ్బు మూటని, ఆ కాయిన్స్ మూటని దాంట్లో పాతి పెట్టి, ఎందుకంటే అప్పుడు బ్యాంకులో గట్టి ఉండే కాదు కదా పూర్వకాలంలో, దాచిపెట్టుకునేవాడు అనమాట. అయితే అప్పుడప్పుడు డబ్బు మూట ఉందో లేదో వెళ్ళి గొయ్యి తవ్వుకుని దాని మీద గుర్తు పెట్టుకునేవాడు, చెట్టు దగ్గర ఎక్కడ పాతి పెట్టి దాన్ని తవ్వుకుని చూసుకుని సంబరపడేవాడు. నా డబ్బు మూట ఉంది, ఓకే, ఐఎమ్ కంఫర్ట్, ఓకే, నేను ధనవంతుడిని, నాకు ఏం పర్వాలేదు అనుకునేవాడు. సరే, మళ్ళీ దాచిపెట్టుకునేవాడు. మళ్ళీ 15 రోజులకి వెళ్ళి మళ్ళీ తవ్వుకుని చూసుకునేవాడు, డబ్బు మూట సేఫ్ గా ఉంది అనుకునేవాడు. ఇలా ఉండగా ఒక దొంగడు చూశాడు, మొత్తం మీద చూస్తాడు కదా ఆడుకను. ఒక దొంగడు చూశాడు, ఆడు ఒక రోజు శుభ్రంగా దాన్ని దొంగతనం చేశాడు, ఆ డబ్బు మూట దొంగిలించుకుని వెళ్ళిపోయాడు. ఆడు పని పూర్తి చేశాడు. ఈ ధనవంతుడు మళ్ళీ కొన్ని రోజులకి, వారంకో 10 రోజులకో లేకపోతే 4 రోజులకో మొత్తం మీద తవ్వుకున్నాడు. తవ్వుకుని చూసినప్పటికి డబ్బు మూట లేదనమాట. డబ్బు మూట లేదు, అసలు ఏమీ లేవు. ఏమి లేకపోతే ఏం పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. అయ్యో, నా డబ్బు అంతా పోయింది. కొన్ని ఎవరికైనా కంప్లైంట్ ఇద్దామంటే అదేమో అలాగా భూమిలో దాచిపెట్టుకున్న పరిస్థితి. కాబట్టి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు లబోది ఇవ్వమంటున్నాడు. లబోది ఇవ్వమంటూ ఉంటే తన సమస్య అంతా ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద మనిషికి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు. అంతే కదా, ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా డబ్బు అంతా నేను ఇలా దాచుకునేవాడిని, ఆ డబ్బుని మరి ఎవడో దొంగిలించాడో తెలియదు, మొత్తం మీద దొంగిలించాడు, ఇప్పుడు అసలు ఒక కాయిన్ కూడా, ఒక నాణ్యం కూడా నా దగ్గర లేదు. అతడు అంతా విన్న తర్వాత ఒక సలహా ఇచ్చాడంట. ఇప్పుడు బాబు, నువ్వు ఏం చేస్తావంటే మళ్ళా ఒక క్లాత్ తీసుకో, మళ్ళా ఒక క్లాత్ తీసుకుని అందులో నువ్వు ఎంతైతే బరువు నాణ్యాలు పెట్టేవాడో అంత రాళ్ళు, మామూలు రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు మూట కట్టి ఆ చెట్టు నువ్వు ఎక్కడ పాతి పెట్టుకోవడం అక్కడ పాతి పెట్టుకుని మట్టి పూర్తి చేసి నా డబ్బు సేఫ్గా ఉంది అని నువ్వు ఆనందించంతే. ఎందుకంటే నువ్వు ఆనందించి సరిపోతుంది, దానివల్ల నువ్వు పెద్దగా పోగొట్టుకున్నది ఏం లేదని సలహా ఇచ్చాడంట. ఎందుకు అతను అలా సలహా ఇచ్చాడంటే, ఇప్పుడు అతనికి ధనం ఉంది, ఆ ధనంతో చక్కగా కంఫర్ట్గా జీవించే అవకాశం ఉంది, కాస్త హ్యాపీగా లేకపోతే ఒక మంచి బట్టలు వేసుకుని లేకపోతే మంచి హోదాలో ఉండవలసిన పరిస్థితి ఉంది. కానీ అతను తన కోసం ఆ డబ్బు ఉపయోగించుకునేవాడు కాదు. రెండోది, పోనీ దేవుని కోసం ఏమన్నా దేవాలయంలోనూ దేవుని కనపరచడానికి ఏమన్నా గుప్పులు ఇప్పాడా అంటే ఆ విషయంలోనూ చాలా పిసినారిగా ఉండేవాడు. లేకపోతే 10 మందికి ఎవరికైనా లేకపోతే ఎవరైనా ఏదైనా అవసరం వచ్చి, బాబు నాకు కొంచెం అవసరం, లేకపోతే 4 రోజుల తర్వాత ఇస్తాను, 10 రోజుల తర్వాత ఇస్తానంటే ఎవరి కోసం కూడా అతను చేసేవాడు కాదు. కాబట్టి నీకు ఉపయోగపడక, దేవుని పనికి ఉపయోగపడక, లేకపోతే ఇతరులకి ఉపయోగపడక, ఆ ధనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కాబట్టి నువ్వు ఒక రాళ్ళను మూట కట్టుకుని అదే డబ్బు అనుకో, అలా భ్రమపడు, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావని అతడు సలహా ఇచ్చినట్ట. ఈ సమయంలో ఆలోచించేయండి ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఒకవేళ నీకు ధనం ఇచ్చాడా, ఆ ధనం ద్వారా దేవుణ్ణి ఘనపరచు ప్రియమైన బిడ్డలారా. దేవుడు కొంతమందికి బలం ఇస్తూ ఉంటాడు. మాత్రం ఏం చేస్తుందంటే ఇప్పుడు వండి పెట్టడంలో తన బలాన్ని కోల్పోతుంది, తన ఓర్పు సహనాన్ని కోల్పోతుంది. కాబట్టి దేవుడు నీకు బలం ఇచ్చాడా, ఆ బలంతో దేవునికి లేకపోతే ఇతరుల కోసం నువ్వు ఉపయోగపడాలి. నీకు జ్ఞానం ఇచ్చాడా, కొంతమందికి దేవుడు మంచి జ్ఞానం ఇస్తూ ఉంటాడు. నీ జ్ఞానం దేవుని మందిరానికో, ఇతరుల క్షేమానికో, ఇతరులకు ఉపయోగపడాలి. ఒకవేళ నీకు మంచి కారు ఇచ్చాడా, దేవుని పరిచయం కోసం కొంత నువ్వు ఉపయోగించాలి. కాబట్టి దేవుడు నీకు ఏది ఇచ్చాడో ఆ యొక్క బలమో లేకపోతే జ్ఞానమో, కారో, ధనమో, అది దేవుని కొరకు లేకపోతే ఇతరుల క్షేమం కొరకు కూడా నువ్వు ఉపయోగిస్తూ ఉంటే అది దేవునికి కూడా మహిమ కలుగుతూ ఉంటుంది, అది దేవునికి కూడా ఘనత కలుగుతూ ఉంటుంది ప్రియమైన బిడ్డ. కాబట్టి సమయాలు ఆలోచన చేస్తుంటే నిజానికి మరియా ధనవంతురాలు కాదు, మనం చెప్పుకున్నట్లుగా ఆమె పేద స్త్రీయే, ఆమె సాధారణ స్త్రీయే. ఏదో మన మాటలో చెప్పుకోవాలంటే రెక్కాడితే గాని డొక్కాడని అన్న సామెత చెప్పినట్లుగా ఏ రోజు పనికి వెళితే ఆ యొక్క పని లేకపోతే పొట్టగడవని పరిస్థితి. కానీ అలాంటి ఒక పేద స్త్రీ
ఆమె యాక్సిడెంట్లుగా అప్పటికప్పుడు అనుకుని ఏసైకి ఏదో చేసేయాలి, ఏసైకి ఏదో అత్తరు పుయ్యాలి అనుకున్న సంఘటన కాదు. ఎందుకంటే ఒక ధనవంతుడు 300 దానాలను ఖర్చు పెట్టమంటే అప్పటికప్పుడు చేయగలడు. కానీ ఒక పేద స్త్రీ 300 దేనారములు వెచ్చించి ఒక అత్తరు కొనాలంటే ఆవిడ బహుశా ఒక సంవత్సరం ముందు నుంచి కూడా ప్లాన్ చేసుకుంటుంది అనమాట. ముందు నుంచి కూడా ఆలోచన కలిగి ఉంది. ఎందుకంటే యేసయ్య యెరూషలేముకు వెళ్ళినప్పుడల్లా ఒక స్వార్థం చదువుతూ ఉంటాం. ఆయన ఏంటికి వచ్చేవారంటే బేతనీకి అక్కడ ఆగి వెళ్ళేవాడు, మార్తమ్మ మరియలతో మాట్లాడి వెళ్ళేవాడు. అప్పుడు మార్తమ్మ గారు వండే పనిలో బిజీగా ఉండేది, మరియా యేసయ్య పాదాల దగ్గర చాలా ఒబ్బుడిగా కూర్చుని మాటలు వినేది, పరలోక సంగతులు వినేది. బహుశా ఉంటున్నప్పుడు నేను యేసయ్య కోసం ఏం చేయగలను, నేను యేసయ్య కోసం ఏమైనా చేయగలనా అనే ఒక ఆలోచన ఆవిడ కలిగి యేసయ్యని ఏదో ఒక రోజు నేను ఈ ఊర్లోనే మిక్కిలి విలువైనది తీసుకొచ్చి ఆయనకి అత్తరుతోటి ఆయన పాదాలని పాదాలని ఎందుకు అభిషేకించాలనుకుంది? ప్రతిదిన పెట్టారు. ఆయన పాదాలను ఎందుకు అభిషేకించాలనుకుందంటే వాక్యం చెప్తుంది కదా, సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీదంట ఎంతో సుందరములైనవి కాబట్టి. ఆయన పాదాలు పంట చేల గుండా వెళుతున్నాయి, ఆయన పాదాలు సముద్రం మీద నడిచాయి, ఆయన పాదాలు ప్రజలు బిడ్డారా కలవరి శిలలో మేకులు కొట్టించుకోబోతున్నాయి. అలాంటి పాదాలని మిక్కిలి విలువైన అత్తరు చేత ఆమె అభిషేకిస్తూ ఉంది. ఈ సమయాన అయితేనంట మరి ట్రెజరర్ గా ఉన్న ఇస్కరియోతు యోధ దాన్ని ఏమంటున్నాడంట, ఆయన అసహనం ఫీల్ అవుతున్నాడు. ఏమంటున్నాడు, ఈ అత్తరు ఎందుకమ్మా 300 దేనారములు విలువ చేసే ఇంత అత్తరు ఆయన పాదాలకు పూసి ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, ఎందుకు వ్యర్థం చేస్తున్నావు, ఎందుకు నేలపాలు చేస్తావు అని మరీ మీద కోప్పడుతున్నాడు. ప్రజలు ఎందుకు కోప్పడి ఉంటాడు? అప్పటికే ఇస్కరియోతు యోధ మనసు మారిపోయింది. యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే యేసే అంటూ ఉంటాడు, మీలో ఒకడు నన్ను అప్పగించును అని ఒక ఇండికేషన్ ఇచ్చారన్నమాట, ఒక గుర్తించారు. యాక్చువల్ గా అప్పటికే ఈ ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను యేసుని అప్పగిస్తే నాకు ఎంత ఇస్తారు అనే ఆ యొక్క బేరసారాలు కూర్చుకునే పనిలో ఉన్నాడు. కాబట్టి మరీ చేసిన పనికి ఎందుకమ్మా ఇంత విలువైన అత్తరు ఆయన పాదాలకు పూసేస్తావు? క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన్ని నిజానికి 300 దేనారముల డబ్బుతో అంట ఆ రోజుల్లో 1000 మందికి పైగానే భోజనం పెట్టవచ్చు. 1000 మందికి ఎలాగ మనం లెక్క కట్టవచ్చు అంటే, యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు ఆ యొక్క వృత్తాంతంలో అక్కడ ఏమీ లేనప్పుడు అక్కడ చాలా మంది 5000 మంది పైగా పురుషులు ఉన్నారు, 5000 మంది పైగా స్త్రీలు ఉన్నారు, కనీసం 10,000 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళకి ఆహారం పెడదాం శిష్యులతో చెప్తున్నారు యేసయ్య. శిష్యులు పాడినప్పుడు ఫిలిప్ అంటున్నాడు, ప్రభువా వీళ్ళు కొంచెం పుచ్చుకోవటానికి అయినా సరే కనీసం 200 దేనారముల డబ్బులు కావాలి అంటూ ఉంటాడు. అంటే 200 దేనారముల డబ్బు ఉంటే గనక వీళ్ళకి కొంచెం పెట్టొచ్చు. 5000 మంది పురుషులు, 5000 మంది స్త్రీలు, 10,000 మంది పిల్లలకి. అంటే ఇప్పుడు 300 దేనారములు అంతా ఖర్చు చేస్తుంది కూడా. అట్లీస్ట్ 1000 మందికి పైగా సమృద్ధిగా మంచి వంటలతో భోజనం పెట్టు. ఎందుకమ్మా వెయిట్ చేస్తున్నావు? క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, చూడండి ఇస్కరియోతు యోధ డబ్బుల లెక్కల పనిలో బిజీగా ఉన్నాడు. అయితేనంట ఒక విలువైన మాట వినండి, ప్రేమ అనేది లెక్కలు చూసుకోదు. ప్రియమైన బిడ్డలారా, ప్రేమ అనేది లెక్కలు చూసుకోదు. ప్రేమ ఎంత పెట్టినా ఇంకా పెట్టాలని ఆశపడుతూ ఉంటాడు. ప్రియమైన బిడ్డ ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా యేసు కోసం నేను ఇంకా ఏదో చేయాలనే ఒక ఆకాంక్ష అపేక్షతోటి ప్రేమ అనేది ఉంటుంది. ప్రేమ అనేది డబ్బులు, ఇదిగో నేను ఎంత ఖర్చు పెట్టాను. ఇప్పుడు మనం పిల్లలు ప్రేమిస్తున్నాం, పిల్లల కోసం మీరు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మీ పిల్లలు ఏదైనా అడిగితే కనుక కొన్నిసార్లు మందలించేటప్పుడు మందలిస్తారు, కానీ నీకు ఎంత ఖర్చు పెట్టాను, నీ తిండికి ఎంత ఖర్చు పెట్టాను, నీ బట్టలకి, అలాగా ఏ తల్లి ఏ తండ్రి కూడా లెక్కలో వేసుకోడు. ఎందుకంటే లెక్క వేసుకుంటే అది ప్రేమ కాదు. ప్రియమైన బిడ్డ, అలాగే మరియు కూడా యేసుని కనపరచాలనుకుందంతే, దానికి ఎంత డబ్బు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఇవేమి కూడా ఆమె మనసులో లేవు. ప్రియమైన బిడ్డ, అయితే యేసయ్య చూడండి, యేసయ్య దీన్ని అంగీకరించాడు. నిజానికి చెప్పాలంటే ఆయన యొక్క శిలువ మరణానికి 6 రోజుల దూరంలో ఉన్నాడు. 6 రోజుల దూరంలో ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, నా భూస్థాపన నిమిత్తము ఈమె దీన్ని చేసిందని జ్ఞాపకం ఉంచుకునండి అంటున్నారు. అనగా యేసయ్య చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని దించి నికోదేము అనబడిన పరిసయ్యుడు 150 సార్లు అత్తరుతోటి ఆ యొక్క బాడీని ఏం చేశాడంటే భద్రపరిచాడు. ఎందుకంటే చనిపోయిన దేహాన్ని, చనిపోయిన శవాన్ని మనం కూడా ఏం చేస్తామంటే దాన్ని కొంచెం మనకున్నంతలో కూడా, ఇదివరకు అయితే పౌడర్లో అయ్యి జల్లేసి లేకపోతే ఆ యొక్క బాడీని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా పెర్ఫ్యూమ్లు వచ్చినాయి కాబట్టి ఆ పెర్ఫ్యూమ్ మొత్తమంతా కూడా 2-3 రకాల పెర్ఫ్యూమ్లు ఆ బాడీకి స్ప్రే చేసి మనం బాడీని తీసుకువెళ్తుంటాం.
చూడండి, ఇప్పుడు చనిపోయిన శవానికి ఆ పెర్ఫ్యూమ్ కొడతా ఉంటాం కదా, అది ఎవరైనా పూర్తిగా కొట్టేస్తారా లేకపోతే సగం కొట్టి సగం దాచుకుంటారా? మామూలుగా మనం పెర్ఫ్యూమ్ కొట్టుకునేటప్పుడు కొంత కొట్టుకుని కొంత దాచుకుంటారు ఎప్పటికి. కానీ ఒక డెడ్ బాడీకి మనం అలా చెయ్యం. మనం ఎంతైతే కొన్నామో ఆ అత్తరంతా కూడా వాడికి ఏం చేస్తాం, అది చెల్లించేస్తాం అనమాట, అది పూర్తిగా. అలాగా నికోదేమో పరిసేవుడు కూడా 150 సేర్లు అత్తరు చనిపోయిన తర్వాత పూస్తే ఏసేటది, నేను బ్రతికుండగానే నాకు జరగబోయే లేకపోతే ఈ వారంలో నేను అర్పించబోయే ప్రాణం నిమిత్తం నన్ను ఈ రీతిగా అభిషేకించిందని మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, యోహాను సువార్తలో 3 సువార్తల్లో కూడా ప్రజలు పెట్టారా ఈ మాట రికార్డ్ చేయబడ్డది. అయితే మత్తయి, మార్కులో బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను అనే వారి ఇంటి జరిగినట్లుగా చెప్పబడింది. సరే, ఈ సమయంలో చూడండి, మార్తేమో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వండే పనులు బిజీగా ఉంది. లాజరేమో యేసుతో పాటు కూర్చున్నాడు. మూడోది మరియా మిక్కిలి విలువైన అత్తరుతోటి యేసే పాదాన్ని అభిషేకిస్తుంది. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యం ఉంటున్న నువ్వు కూడా యేసయ్య కొరకు నేనేం చేయగలను, యేసయ్యని నేను ఎలా ఘనపరచగలను, యేసయ్య కోసం నేనేం త్యాగం చేయగలను అనే ఒక ఆలోచన, ఒక స్పృహ నువ్వు నేను కలిగి ఉండాలి. ప్రియమైన బిడ్డ, యేసు కొరకు నువ్వు ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే యేసయ్య కోసం నువ్వు చేసింది ఏది కూడా కాలగర్భంలో కలిసిపోదు, అది రికార్డ్ చేయబడ్డది. మార్త వంట చేసిందన్నమాట యోహాను సువార్త రికార్డ్ చేశాడు ఇక్కడ 12వ అధ్యాయంలో. 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇప్పటికీ ప్రపంచం అంతా చెప్పుకుంటున్నారు. ఏమంటే లాజరు కూర్చున్నాడు అన్న సంగతి ప్రపంచం అంతా చెప్పుకుంటుంది. మరి అత్తరు కూర్చున్న సంగతి ప్రపంచం అంతా చదువుతున్నారు, చెప్పుకుంటున్నారు. కారణం ఏమిటంటే యేసు కోసం నువ్వు చేసిన ఏ చిన్న మంచి పని కూడా వ్యర్థం ఏమాత్రమో కాదు ప్రియమైన. అవి రికార్డ్ చేయబడుతుంది దేవుని కోసం చేసింది. అయితే చివరి ఒక మాట చూడండి, ఆ 3వ వచనంలోనే లాస్ట్ మాట చూడండి. 3వ వచనంలో ఆఖరి మాట, ఇల్లు 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 ఆ అత్తరు వాసనతో నిండెను అన్న మాట కూడా ఇక్కడ అండర్లైన్ చేసుకుందండి. చూడండి, సెంట్ అనేది కొట్టుకున్న వ్యక్తి కోసమే కాదు కదా, పక్కనోడు కూడా వాసన వస్తూ ఉంటుంది, ఇతరులకు కూడా ఆ పరిమళం అనేది, ఆ సువాసన అనేది వస్తూ ఉంటుంది. యేసయ్యకి పూసిన అత్తరు ఇల్లంతా కూడా సువాసన, పరిమళ వాసనతో ఇల్లంతా నిండిపోయిందంట. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, అనగా అర్థం ఏమిటంటే మరి 6 రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో ఆయన చెల్లించబోతున్న బలియాగము యావత్ ప్రపంచమంతా రక్షణ సువాసన వెదజల్లబోతుంది. ప్రపంచమంతా ఆ రోజునైతే ఆ గదంతా అత్తరవాసనతో నిండినట్లుగా ప్రపంచమంతా రక్షణ సువాసన ఆ వెదజల్లబోతుంది అనబడడానికి సూచనగా అక్కడ ఆ మాట ఉన్నదనే సంగతి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సరే, నేటి ఫిలిప్పీ పత్రికలో కనుక మనం చూస్తూ ఉంటే ఫిలిప్పీ పత్రిక 3:7-8లో అక్కడ పౌలు గారు అంటున్నారు, శరీరానికి సంబంధించి కొన్ని ఆధిక్యతలు అనుకున్నాయి. నేను బెన్యామీను వంశపు వాడును, నేను హెబ్రీయుడును, లేకపోతే నేను రోమా పౌరసత్వం కలిగిన వాడును, గమాలియేలు పాదాల యొద్ద. నిజానికి ఈ పత్రిక పాఠం యొక్క అర్థం ఏమిటంటే ప్రియమైన బిడ్డలారా, శరీరం అనేది ఎవరన్నా నాకేమైనా ఇస్తే బాగుండు, ఎవరన్నా నాకేమైనా చేస్తే బాగుండు, నన్ను హెచ్చిస్తే బాగుండు, నన్ను పొగిడితే బాగుండు అని కోరుకుంటూ ఉంటుంది. తెలుగులో మనకు ఒక సామెత ఉంది కదా, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు అని. మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, ఎలాగైనా నాకే బెనిఫిట్. శరీరం యొక్క ఆలోచన ఇదనమాట, మనకి బెనిఫిట్ కలగాలి, మనకు బెనిఫిట్ కలిగితే సంతోషం. కానీ పౌలు గారు నేటి పాటలు అంటున్నాడు, దేవుని కొరకు సమస్తమును కూడా నేను పెంటగా ఎంచుకున్నాను. ఆత్మ ప్రియమైన బిడ్డ, దేవుని మహింపరచాలనుకునే ఆత్మ కోల్పోవడానికి ఇష్టపడుతుంది అనమాట, త్యాగం చేయడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఇప్పుడు మరియా మార్త తన బలాన్ని కోల్పోవడంలో సంతోషిస్తుంది. మరియా తన దగ్గర ఉన్న 300 దేనారములు యేసయ్య కోసం త్యాగం చేయడంలో ఇష్టపడుతుంది. అలాగే పౌలు గారు కూడా ప్రియమైన బిడ్డలారా, దేవుని కొరకు అనేకమైన శ్రమలు పొందాడు, అవమానాలు పొందాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, ముమ్మారు మరి 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఇవన్నీ చేయడం ద్వారా సంఘాలను నెలకొల్పి నేను దేవుని కొరకు ఒక సైనికుడిలాగా, లేకపోతే దేవుని కొరకు ఒక పోరాట యోధుడిలాగా పనిలో ముందుకెళ్తున్నానని సంతోషిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు నేను వేగరమే పరుగు పెడుతున్నాను అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, నిజానికి పౌలు అన్ని కోల్పోతున్నాడు, రాళ్ళ దెబ్బలు, అవమానాలు, బోల్డని శ్రమలు. శరీరం అయితే ఎందుకు వచ్చిన శ్రమ, బుద్ధిగా ఇంట్లో కూర్చోక అంటూ ఉంటుంది. కానీ ప్రియమైన ఆత్మ ఆనందిస్తుంది, ఎందుకంటే నేను దేవుని పని చేస్తున్నాను, అనేకులు రక్షణలోకి నడిపిస్తున్నాను, అనేకులకి సత్య మార్గాన్ని చూపిస్తున్నానని ప్రియమైన బిడ్డలారా,
కాబట్టి సమయాన ఈ లోకంలో అయితే ఒకవేళ డబ్బును బట్టి గర్వించవచ్చు, లేకపోతే ఆధిక్యతను బట్టి గర్వించవచ్చు, జ్ఞానాన్ని బట్టి గర్వించవచ్చు. ఇవి శరీరం చేసే పనులు. కానీ ఆత్మ ప్రీతిని బిడ్డలారా దేవుని కొరకు ఇచ్చి దేవుని కొరకు లేకపోతే వాడబడి ఆనందిస్తూ ఉంటది. ఈ రోజున మనం దేన్ని ప్రీతిని బిడ్డ దేన్ని బట్టి ఆయన గనపరుస్తున్నాం? మనకున్న దాన్ని యేసయ్య కొరకు వెచ్చించి గనపరచగలుగుతున్నామా? మనకున్న సమయాన్ని యేసయ్య కొరకు ఇవ్వగలుగుతున్నామా? మనకున్న ధనాన్ని యేసయ్య కొరకు ఇవ్వగలుగుతున్నామా? మనకున్న వాహనాన్ని లేకపోతే మనకున్న ఆధిక్యతను యేసు కొరకు ఇవ్వగలుగుతున్నామా? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. నువ్వు ఏ రీతిగాను యేసయ్య కోసం నువ్వు కోల్పోతే గనక ఆయన గనపరచబడతాడు, నీ పేరు శివ గ్రంథంలో లిఖించబడుతుంది. అట్టి కృపాధన్యత కూడి వచ్చిన మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు దయచేసి నడిపించిన గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయంకు తలంపులకు కావాలని నడిపించిన గాక. ఆమేన్. దేవా నాయందు Yeah.